హలో అండ్ వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మన సెమీకండక్టర్లో మనము సిస్టమ్ వెరిలాగ్ టాపిక్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇదొక హార్డ్వేర్ లాంగ్వేజ్ అనమాట. డిజైన్ అండ్ వెరిఫికేషన్ రెండు టీమ్స్ దీన్ని వాడుకుంటాయి. సో ఈ రోజు నుంచి నేను కొన్ని వీడియోస్ దీనిపైన చేస్తాను అండ్ వీక్కి 2 వీడియోస్ దీన్ని నేను పెట్టాలనుకుంటున్నాను అనమాట. సో మనము సిస్టమ్ వెరిలాగ్ బేసిక్స్ అండ్ కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ కూడా చూద్దాం. మీకు ఏదైనా కమెంట్స్ ఉన్నా, మీకు ఏదైనా టాపిక్స్ ఇంట్రెస్ట్గా ఉన్నా, నేను ఏదైనా వీడియో చేయాలని మీరు అనుకుంటున్నా, అది మీరు కమెంట్ సెక్షన్లో పెడితే నేను దాని గురించి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు సిస్టమ్ వెరిలాగ్ గురించి మనం చూద్దాం. సిస్టమ్ వెరిలాగ్ ఇస్ అ డిజైన్ అండ్ వెరిఫికేషన్ లాంగ్వేజ్. సో డిజైన్ టీము అండ్ వెరిఫికేషన్ టీము ఇద్దరూ వాడుకోగలిగే లాంగ్వేజ్ అనమాట ఇది. సో సిస్టమ్ వెరిలాగ్ అనగానే మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటి అసలు? మనకు తెలిసిన లాంగ్వేజ్ వెరిలాగ్ లాంగ్వేజ్. మన విఎల్ఎస్ఐ ఫీల్డ్లో తెలిసిన లాంగ్వేజ్ వెరిలాగ్ లాంగ్వేజ్, విఎస్డిఎల్ లాంగ్వేజ్ ఉంటాయి. బట్ జనరల్గా ప్రజెంట్ డేలో అందరూ వెరిలాగ్ ఎక్కువ వాడుతున్నారు. విఎస్డిఎల్ వాడేవాళ్ళు చాలా తక్కువ. సో వెరిలాగ్ అనేది హెచ్డిఎల్ లాంగ్వేజ్ అనమాట. హెచ్డిఎల్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్. సో అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా మాట్లాడుకుంటే సి లాంగ్వేజ్, సి++ లాంగ్వేజ్, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ సి++, జావా అనేవి సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం క్రియేట్ చేయడానికి వాడే లాంగ్వేజెస్ అవి. కానీ ఇక్కడ హార్డ్వేర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అని అంటున్నాం. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఒక చిప్ తయారు చేయడానికి కోసం చిప్లో ఉండే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఎలా ఉండాలి అనేది మనం డిస్క్రిప్షన్ రూపంలో ప్రోగ్రామ్ చేస్తాం. అదే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ అనమాట. అదే అనమాట హార్డ్వేర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అని అంటే. సో మనకి వెరిలాగ్ ఉన్నాక ఈ సిస్టమ్ వెరిలాగ్ ఎందుకు వచ్చింది అని అనుకుంటే, వెరిలాగ్ అనేది ఎక్కువ సింథసైజబుల్ ఎలిమెంట్స్ ఉండే హెచ్డిఎల్ అనమాట. అంటే మోర్ డిజైన్ దాంట్లో, అంటే డిజైన్ టీమ్ అది ఎక్కువగా వాడుకునే కేపబిలిటీ ఉంటుంది. వెరిఫికేషన్ టీమ్ వాడాలి అంటే వాడచ్చు, బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ హార్డ్ అనమాట. అంటే చాలా కష్టం. ఒక పర్టిక్యులర్ టెస్ట్ చెయ్యాలి, వెరిలాగ్ యూజ్ చేసుకుని టెస్ట్ చేయాలి ఒక పర్టిక్యులర్ డిజైన్ని అంటే చాలా కష్టం. ఈ రోజుల్లో వచ్చే డిజైన్స్తో చాలా కష్టం. అందుకని డిజైన్ వాళ్ళైతే సింథసిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సింథసిస్ అంటే ఏంటి? రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ని హార్డ్వేర్లోకి కన్వర్ట్ చేయడమే సింథసిస్ కదా. దాని గురించి నేను ఒక చిన్న వీడియో చేశాను, అది పైన కనెక్ట్ చేస్తాను. సో మీరు చూడొచ్చు పైన ఇచ్చే ఐ లింక్లో. సో ఆ సింథసిస్ చేయగలుగుతాము, అప్పుడు డిజైన్కి వాడుకోవచ్చు. సో వెరిఫికేషన్ టీము సింథసిస్ చేయక్కర్లేదు కదా. జస్ట్ ఆల్రెడీ ఉన్న డిజైన్ని వెరిఫై చేస్తే చాలు. అంటే సింథసైజబుల్ ఎలిమెంట్స్ వాడక్కర్లే, సింథసైజబుల్ అవ్వాల్సిన డేటా మనం వాడక్కర్లే. అంటే మోర్ ప్రోగ్రామబిలిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. కానీ వెరిలాగ్లో ప్రోగ్రామబిలిటీ అనేది చాలా తక్కువ. సో అందుకని సిస్టమ్ వెరిలాగ్ అనేది మనకి వెరిఫికేషన్ టీమ్కి చాలా ఇంపార్టెంట్. సో వెరిలాగ్కి సిస్టమ్ వెరిలాగ్కి ఉండే తేడా ఏంటంటే, బేసిక్గా అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, మన వెరిలాగ్లో మనకు తెలిసిన డేటా టైప్స్ ఏంటి? వెరిలాగ్లో డేటా టైప్స్ ఏంటి? మోస్ట్గా వాడేవి ఏంటి? రెజ్, వైర్ కదా. సో ఇవే ఎక్కువగా వాడతాం. ఇవి 4 స్టేట్ డేటా టైప్స్. అంటే ఇది 4 స్టేట్ డేటా టైప్. అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ రెండు ఉన్న వేరియబుల్స్ 0, 1, x, z ఈ పర్టిక్యులర్ స్టేట్స్లో ఉండగలుగుతాయి ఆ వేరియబుల్స్. అంటే రెజ్ ఏ అని మనం డిక్లేర్ చేస్తే ఈ ఏకి ఈ 4 వేరియబుల్స్ ఉండొచ్చు అనమాట. అవి 4 స్టేట్ డేటా వెరిలాగ్లో ఉంది. ఇప్పుడు మనం సిస్టమ్ వెరిలాగ్లోకి వచ్చేసరికి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఎస్వికి వచ్చేసరికి 4 స్టేట్ డేటా టైప్స్ ఉన్నాయి అండ్ 2 స్టేట్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. 2 స్టేట్ డేటా టైప్స్ తీసుకొచ్చారు. ఆ 2 స్టేట్ డేటా టైప్స్ ఏంటి? ఇక్కడ బిట్ అని, ఇంట్ అని, బైట్ అని, ఇవి అన్నమాట 2 స్టేట్ డేటా టైప్స్. ఇవే కాకుండా ఒక 4 స్టేట్ డేటా టైప్ కొత్తగా తీసుకొచ్చారు. ఏంటంటే లాజిక్ అన్నమాట.
అది మనం డేటా టైప్స్ అనే టాపిక్ చూసినప్పుడు మనం దాంట్లో క్లారిటీగా ఈ డేటా టైప్స్ అన్నిటి గురించి కొంచెం చూద్దాము. సో, ఇదొక అడ్వాంటేజ్ కదా మనకి సిస్టమ్ వెరిలాగ్‌లోకి వచ్చేసరికి. సో, అది ప్రోగ్రామబిలిటీని పెంచుతుంది ఇక్కడ మనకి. సో, ఇంటర్ఫేస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ మనకి దీంట్లో అయితే ఇంట్రొడ్యూస్ అవుతుందనమాట. ఓకే. సో, ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనకి మనము వెరిలాగ్‌లో మనకి ఒక మాడ్యూల్ ఉంది. అది డిజైన్ మాడ్యూల్ అనమాట. డిజైన్ టాప్ అనమాట. ఓకే. ఈ డిజైన్ టాప్ మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ ఉంది ఇక్కడ. ఈ మాడ్యూల్‌ని మనము టెస్ట్ చేయాలంటే ఏం చేస్తాము? మనం వెరిఫికేషన్ మాడ్యూల్‌లో ఈ ఈ పర్టిక్యులర్ డిజైన్ టాప్‌ని మనము ఇన్‌స్టాన్షియేట్ చేస్తాం కదా! ఇన్‌స్టాన్షియేట్ చేసి మన ఇనిషియల్ బిగిన్ ఎండ్‌లో దీనికి మనము ఇవ్వాల్సిన ఇన్పుట్స్ మనం పాస్ చేస్తాం. రైట్. సో, ఇది మనం వెరిలాగ్ వేలో టెస్ట్ చేయడం అనమాట. వెరిఫ్ టాప్. ఓకే. అదే మనము సిస్టమ్ వెరిలాగ్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఈ మనకి డిజైన్ టాప్ మాడ్యూల్ ఉంటుంది. వెరిఫికేషన్ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఓకే. ఈ రెండిటిని మనము ఇంటర్ఫేస్ అనే ఒక కొత్త మాడ్యూల్ అనమాట. ఇది మాడ్యూల్ కాదు. ఇంటర్ఫేస్ అనేది ఒక కొత్త టర్మ్. సో, దీంట్లో మనము ఇంట్ అని పెట్టి ఇక్కడ మనము రెండిటిని ఇన్‌స్టాన్షియేట్ చేయొచ్చనమాట. దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటో మనము బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మనకు కొంచెం క్లారిటీగా వస్తుంది. ఎండ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఓకే. సో, ఇంటర్ఫేస్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. అవే కాకుండా అరేస్ అని ఉన్నాయి. కొత్త అరేస్, న్యూ అరేస్. మనకి ఇక్కడ వెరిలాగ్‌లో మనం చూసిన అరేస్ ఏంటి అనంటే సపోజ్ వైర్ 3 డౌన్ టు 0 ఏ అని పెడితే ఇదొక అరే మనకి కదా! 4 బిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇదొక అరే. అలాగే రకరకాల అరేస్ మనకి సిస్టమ్ వెరిలాగ్‌లో అయితే చూడ్డానికి ఉంటుంది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇవి మనము C++లో కానీ, జావాలో కానీ మనం చూసుండొచ్చు. సో, ఇది రావడం వల్ల మనకి ప్రోగ్రామబిలిటీ చాలా పెరిగిపోతుందనమాట. సో, ఇక్కడ మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి టాపిక్స్ అయితే మనకు చూడడానికి ఉంటుంది. ఇవన్నిటి గురించి మనం చూద్దాం కమింగ్ వీడియోస్‌లో. డాలర్ ర్యాండమ్ అనేది మనకి తెలుసు. ఏంటి? వెరిలాగ్‌లో. అదే సిస్టమ్ వెరిలాగ్‌కి వచ్చేసరికి ర్యాండమైజేషన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అది ఎలా ఉందో చూద్దాం. కన్‌స్ట్రెయింట్ ర్యాండమైజేషన్ కూడా ఉంటుంది. ఓకే. కన్‌స్ట్రెయింట్స్ అనేది తీసుకొచ్చాము. కన్‌స్ట్రెయింట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. అదే కాకుండా మెయిల్ బాక్స్ అనేది ఉంది. సో, మెయిల్ బాక్స్ అంటే ఏంటి అంటే 2 క్లాసెస్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ మెయిల్ బాక్స్ త్రూ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇవి కొన్ని అడ్వాంటేజెస్ వెరిలాగ్ నుంచి సిస్టమ్ వెరిలాగ్‌కి. అండ్ ఇప్పుడు మనము ఒక బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. సిస్టమ్ వెరిలాగ్‌ది బ్లాక్ డయాగ్రామ్. సో, ఈ బ్లాక్ డయాగ్రామ్ చూడడం వల్ల మనకి ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. మనం టెస్ట్ బెంచ్ ఎలా రాస్తాము మనకుండే సిస్టమ్ వెరిలాగ్‌లో అని. సో, ఇది మొత్తం మనము ఒక డిజైన్ కాదు. ఇది మొత్తం ఒక మన టీవీ ఎన్వైర్న్మెంట్ అనుకుంటే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. ఓకే. బెటర్‌గా రాద్దాం. ఇక్కడ డియూటీ ఉంది. ఓకే. ఇది మన డియూటీ. ఓకే. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. ఇవి ఎలా ఉంటాయి అనేవి మనం చూద్దాము. ఓకే. అండ్ ఇక్కడ ఒక బేస్ ప్యాకెట్ అనేది ఒక క్లాస్ ఉంటుంది. అండ్ ట్రాన్స్ జనరేటర్ అంటే ఇది ట్రాన్సాక్షన్ జనరేటర్ అనమాట. అది తర్వాత డ్రైవర్, మన ఇన్పుట్స్ని డ్రైవ్ చేసేది డ్రైవర్. అది కాకుండా BFM ఉంటుంది. BFM అంటే బస్ ఫంక్షనింగ్ మోడల్ అనమాట. అది ఏంటో చూద్దాం. ఓకే.
ఓకే. సో, బస్ ఫంక్షనింగ్ మోడల్ అండ్ ఇంకోటి ఏంటంటే మానిటర్. సారీ. మానిటర్ క్లాస్ ఉంటుంది. అదే కాకుండా స్కోర్ బోర్డ్ అనమాట. ఓకే. ఎస్బి అంటే స్కోర్ బోర్డ్, కవరేజ్ కవరేజ్ క్లాస్, ఇలా చాలా మనకు ఉంటాయి. సో సో ఇది మనకి బేసిక్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని మనం చూసుకుంటే, ఇలా మనకి ఏమవుతుంది అని చూసుకుంటే, ఇది మనకి వచ్చే టీబీ ఎన్వైరన్మెంట్ ఇది అనమాట. మన టెస్ట్ బెంచ్ టాప్ ఇది. సో బేసిక్గా ఇది మన వెరిఫికేషన్ టాప్. ఈ డియుటి అనేది డిజైన్ అండర్ టెస్ట్ అంటే డిజైన్ టాప్. ఇది ఇంటర్ఫేస్. ఈ మధ్యలో ఉండేవన్నీ క్లాసెస్ అనమాట. సో బేస్ ప్యాకెట్లో మన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేస్తాము. మన ఇన్పుట్ వేరియబుల్స్, అవుట్పుట్ వేరియబుల్స్ ఏవైతే మన ఉంటాయో అవి మనం డిక్లేర్ చేస్తాం ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ ఆ వేరియబుల్స్ని స్టార్ట్ చేస్తాము. ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. తర్వాత డ్రైవర్ యూస్ చేసుకుని డ్రైవ్ చేస్తాము ఎక్కడికి, ఇంటర్ఫేస్ నుంచి డియూటీకి. అండ్ అదే ఇన్పుట్స్ని బిఎఫ్ఎం అంటే బస్ ఫంక్షనింగ్ మోడల్కి కూడా మనము ఆ ఇన్పుట్స్ ఏదైతే ఇక్కడ జనరేట్ అయ్యాయో వాటిని మనము ఇక్కడ డ్రైవర్ యూస్ చేసుకుని మనం పంపిస్తామన్నమాట. తర్వాత ఈ డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్ మనకి ఇక్కడ మానిటర్ క్యాప్చర్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ బస్ ఫంక్షనింగ్ మోడల్లో నుంచి మనం ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ ఇక్కడ డిజైన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్, ఆ ఇన్పుట్స్ని బస్ ఫంక్షనింగ్ మోడల్ తీసుకుని ఈ అవుట్పుట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఇక్కడ మనం ఆల్రెడీ అజ్యూమ్ చేసుకుని ఉంటాం ఆర్ మనం క్రియేట్ చేసి ఉంటాం. బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ అవుట్పుట్ ఏమొస్తుందో మనకి ఇక్కడ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ అవుట్పుట్స్ ఇక్కడ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ స్కోర్ బోర్డ్కి మనం ఫీడ్ చేస్తాము. మానిటర్ నుంచి యాక్చువల్ అవుట్పుట్స్ వస్తాయి డియూటీ నుంచి, మన డిజైన్ నుంచి. సో ఇక్కడ రెండు కంపేర్ అయ్యి మనకి కరెక్టా కాదా ఆ పర్టికులర్ టైమింగ్ ప్రకారం మనకి తెలుస్తుంది అనమాట. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. ఎస్వి అండ్ ఎస్వి సిస్టమ్ వెరిలాగ్లో మనము ఎలా చేస్తాము, ఏం చేస్తాము అనేవి మనము చూస్తే, ఇవే కాకుండా ఇంకా 2 సింపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి మనము నెక్స్ట్ వచ్చే టాపిక్లో మనము మాట్లాడుకుందాం. అంతే. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే అండ్ ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వమని నేను చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. థ్యాంక్ యూ.